హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ కర్రీ కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇందులో మనం 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు, ఇక్కడ నేను గల్లుప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, 1/2 లెమన్ జ్యూస్, కరివేపాకు, కొత్తిమీర, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇదంతా ముక్కకి మంచిగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడదాం. బయట పెట్టడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా మంచిదండి. ఇప్పుడు కొబ్బరన్నానికి కావాల్సిన కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నా. ఇలా నీట్గా 1/2 పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ పేస్ట్ని ఒక కాటన్ క్లాత్తో ఫిల్టర్ చేసుకుందాం. ఆ పేస్ట్ని ఇలా మంచిగా పిండితే మనకి కొబ్బరి పాలు అనేవి రెడీ అవుతాయి. ఇలా పిండేసిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ని పడేయకుండా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరన్నానికి కావాల్సిన కొబ్బరి పాలు రెడీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అందులో తగినన్ని బిర్యానీ మసాలాలు వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. కొంచెం కరివేపాకు, వీటిని బాగా వేగనిచ్చి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. టూ గ్లాస్ రైస్కి 4 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, మళ్ళీ నేను ఇక్కడ గల్లుప్పే యూస్ చేశాను. మూత పెట్టేసి ఉడకనిద్దాం. తర్వాత మూత తీసి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ని నెయ్యిని అలా జల్లుకుందాం. టేస్ట్ బాగుంటుందండి. పైన కొత్తిమీర అలా జల్లుదాం. దీన్ని మంచిగా కలపాలి. అంతే, మన కొబ్బరన్నం రెడీ. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం. ఈ ఆనియన్స్ని మంచిగా మగ్గనిద్దాం. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం.
ఇప్పుడు ఇది మగ్గుతూ ఉండగా మనం చికెన్ కర్రీలో వేయాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో గసగసాలు, 4 యాలకులు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు దీన్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇందులో టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, పసుపు, కొంచెం ఉప్పు వీటన్నిటిని మంచిగా కలుపుకుందాం. మూత పెట్టి ఉడకనిద్దాం. ఇలా చికెన్లోంచి వాటర్ సపరేట్ అయ్యేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేద్దాం. మొత్తం అంతా కలిపి మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం కొత్తిమీర వేద్దాం. మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టేయాలి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ. ఇదేనండి కొబ్బరన్నం చికెన్ కర్రీ చేసుకునే రెసిపీ. ఇలాంటి రెసిపీస్ మరెన్నో కావాలంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.